హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఇల్లులు చాలా చిన్న ఇరుకు వీధులు, చిన్న ఇరుకు వీధులు అన్నీ. ఒక బండి పోతే ఇంకొక బండి పాస్ అవ్వడానికి చాలా కష్టం అక్కడ. ఇది వచ్చి కువైట్లోని సులేబియా ప్రాంతంలో ఉంటుంది. సులేబియా అనే ఏరియా. చూడండి, ఇక్కడ చూడండి, నీళ్లు కాలువ మాదిరిగా రోడ్డు మీద నిలబడిపోయింది. సేమ్ ప్రస్తుతం మన గల్లీలో మన వీధుల్లో వేసుకుంటారు కదా నీళ్ళు ఎదురుగా. చూడండి, ప్రస్తుతం అక్కడ నిండా కొట్టుకుంటారు. ఏమే అని కొట్టుకుంటారు. ఇక్కడ మాత్రం వదిలిపెడతారు. ఇక్కడ గవర్నమెంట్ చూసుకుంటుంది నీళ్ళన్నీ. ప్రస్తుతం చూడండి ఎంత గలీజ్గా ఉందో. ఇది ఇక్కడ చూడండి, పని మనిషి చిన్నపిల్లలు తీసుకుపోతుంది. చాలా చిన్న ఇరుకు వీధి. ఒక బండి పోతే ఇంకొక బండి రాదు. రేకుల చెట్లు చూసారా పక్కన కనిపిస్తున్నది? అన్ని రేకుల చెట్లు ఇల్లులే, చిన్న ఇల్లులు. చాలా బీద వాళ్ళు ఉంటారు ఇక్కడ. అట్లా ఉండి మళ్ళీ కూడా కొంతమందికి డిస్టర్బ్ చేస్తారండి. చూడండి, రోడ్డు మీదనే ఉంటుంది. ఊరంతా ఇల్లంతా రోడ్డు మీదనే ఉంటుంది. చాలా చిన్న ఇరుకు ఇల్లు. చూడండి, చాలా జాగ్రత్తగా పోవాలి. చిన్న రోడ్లు, బండ్లు కూడా ఎట్లా వస్తాయో తెలియదు. రోడ్డు మీదనే అంతా రోడ్డు మీదనే ఉంటాయి. రోడ్లన్నీ ఇరుకు ఇల్లులు, చాలా చిన్న ఇరుకు ఇల్లులు. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ కూడా చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారా, రోడ్డు మీదనే అన్ని బండ్లను రోడ్డు మీద పెట్టేస్తారు. ఇక్కడ వాళ్ళకి పార్కింగ్ ఉండదు. చిన్న ఇల్లులు, అన్ని రేకులు ఇల్లే. కొంత డబ్బులు ఉండేవాళ్ళు కొంత దిమ్మలు ఇటుకల దిమ్మల మాదిరి కట్టుకొని ఉంటారు. డబ్బులు ఉండేవాళ్ళు రొంతంగా డబ్బు తగిలినట్టు మామూలుగా రేకుల షెడ్లు వేసుకొని ఉంటారు. ఇక్కడ చాలా చిన్న ఇల్లు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కూడా కోయిటోళ్ళు బీదోళ్ళు కూడా ఉంటారు, మన ఇండియాలో మాదిరిగానే. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే నేను పోయి ఇరుక్కున్నాను బండి. ఒకసారి మీకు చూపించాను పాత బ్యాక్ సైడ్ అది ఉంది కదా, దాంట్లో అక్కడ కాలువలో నా బండి కూడా ఇరుక్కుపోయింది. చాలా పెద్ద గుయ్యి మాదిరి ఉంది ఆడ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. చిన్న